రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలం మోఖిల గ్రామంలో కంపోస్ట్ ఎరువు తయారీకి స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. సుమారు 42 లక్షల రూపాయలు వెచ్చించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి ప్రోత్సాహంతో కంపోస్ట్ ఎరువుకు తయారీలో సక్సెస్ను సాధించారు. ఈ సందర్భంగా మోఖిల గ్రామ సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జీపీ నిధులతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తూ ఎరువు మిషన్లో వేరు చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక ఎరువు పంట పొలాలకు ఉపయోగపడుతుందని సర్పంచ్ సందర్భంగా తెలిపారు. కనీసం విలేజ్లో ఒక వాలంటీర్స్ టైప్లో ఒక 4 రోజులు కష్టపడి ప్రతి ఇంటికి చెత్త ఎట్లా చేయాలి, ఎప్పుడు చెత్త చేయాలి దాన్ని వేరు చేపించేసి ఎలా వీళ్ళకి అప్పచెప్పేసాం. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత దాని మిషన్ల ద్వారా సపరేట్ చేయడం, దాన్ని తడి చెత్తను సపరేట్ చేసి మిషన్లు వేసి ఎరువు తయారు చేయడం, ఆ ఎరువును మార్కెటింగ్ చేయడము, బాటిల్స్ కానీ తర్వాత అట్టలు కానీ పేపర్స్ కానీ మార్కెటింగ్ చేసి ఇక్కడ ఉన్న వర్కర్స్కు పేమెంట్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇది కాకుండా బ్యాక్టీరియాస్ తీసుకొచ్చి చిన్న హౌదుల మాదిరి కట్టేసి చిన్న బ్యాక్టీరియా తీసుకొచ్చి అల్లులో వేసి అందులో 20 రోజులలో కూడా అది కూడా ఏ పని లేకుండా ఈజీగా ఎరువు తయారు చేయడం కూడా అదొక సిస్టమ్ చేసాము. అది కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఓవరాల్గా ప్రతి తయారైన ఎరువును విల్లాస్కు ఫ్రీగా ఇవ్వడము, తర్వాత బయట ఎవరైతే 20 రూపాయల కేజీ ఇవ్వడము, గ్రామస్తులు ఎవరైతే తుకం నారుల కౌంటి కడితే కూడా ఫ్రీ ఇవ్వడము, ఇవన్నీ గ్రామంలో జరుగుతుంది. అంతకుముందు తడి చెత్త పొడి చెత్త వేరు లేకముందు ఎక్కడ దొరికితే అక్కడ వేయడము, ఎక్కడ దొరికితే కాలబెట్టడము, అంత దుర్వాసనతో కూడుకున్న ట్రాక్టర్ల ద్వారా తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరిస్తున్నాము. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి